పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తారు కానీ ఈ మధ్య ఆయనకి ఒంట్లో బాగోదు. అదండి. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అవునవును. ఆయన చేసే కర్తవ్యం ఆయన చేస్తాడండి. ఎందుకనంటే ఆయన్ని మనము తక్కువ అంచనా వేయకూడదు. ఆయన కష్టపడ్డ డబ్బుల్లో పేద ప్రజలకు ఖర్చు పెట్టే గుణం చాలి, మంచి మనస్తత్వం అన్న మంచి. కానీ పదవి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు. లేదు సార్, వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారు. సినిమాలు ఆగిపోయి ఉన్నాయి అంతకు ముందు, రాకముందు ఒత్తిడి పెడుతున్నారు. ఒత్తిడి పెట్టినప్పుడు మళ్ళీ అవన్నీ లైన్ చేసుకుని మరి తీసినవి ఆగిపోతే నిర్మాతలకు ఎంత నష్టం సార్? అవన్నీ మరి పూడ్చుకోవాలి కదా, చేసి మళ్ళీ దాంట్లో డబ్బులు కూడా తీసి ప్రజలకే పెడుతున్నాడు. అది తప్పండి, అది తప్పు. ఎందుకనంటే అది నేను ఒప్పుకోను. ఆయన ఎందుకనంటే ఏదో మహానుభావుడు వచ్చాడు అందరితో పాటు, ఆయన త్యాగం ఆయన చేస్తున్నాడు. రోడ్లు మన ఈ మధ్య కాలంలో వేరే రోడ్లు లేకపోతే ఆ ఊరు రోడ్డు వేయించాడు. ఎన్ని కిలోమీటర్ల రోడ్డు వేయించాడు. వాళ్ళందరూ ఈ రోజు చేతులు ఎత్తి దండం పెడతారండి. ఏమండి ఆయన్ని తిట్టకూడదండి. ఏమండి పరిపాలన ఎట్టుందో చూసుకోమనండి. రోడ్లు బాగుపడినాయా బాగుపడలేదా, ఆయన కష్టంలో డబ్బులు తీసి ప్రజలకు పెడుతున్నాడా పెడతలేదా, అదొక్కటి ఆలోచించుకోమనండి. తట్టేది ఎందుకనంటే చెడు చేసేది ఎవరా మంచి చేసేది ఎవరా చూసుకోమనండి, చూసుకుని తిట్టమనండి. నన్నైనా సరే నేను మాట్లాడింది ఏదన్నా తప్పుంటే తిట్టమనండి, ఇబ్బంది ఏం లేదు. ఒక్క తడవ చూడండి మనండి. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అండి, నెంబర్ 1. అసలు ఆయన పనితీరు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. రెండో వాళ్ళతో సంబంధం ఉన్నా లేకపోయినా ఏదన్నా సంప్రదింపులు ఎప్పుడన్నా జరపాలంటే జరుపుతాడు. ముఖ్యమైనవి ఆయన పని ఆయన చేసుకుంటా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాడు. ఏమనుకోకుండా పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? నెంబర్ 1 సూపర్. అంత నెంబర్ 1గా సూపర్గా ఏమనిపించింది పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు? కరెక్ట్గా నిజాయితీగా ఉంటాడు, నిజాయితీ పరుడు, రూపాయి ఆశించడు, ప్రజలకు పెడతాడు. చాలా మందికి బోళ్ళు హెల్ప్ చేసాడు అంట తెలియకుండా. సో రోజుకు 2 కోట్లు తీసుకునే హీరో సినిమాల్లో ఆయన, మనకు తెలిసిందే. అది వదులుకొని ఇటు వచ్చారు ఏదో చేద్దాం ప్రజలకని. మరి వచ్చినందుకు ప్రజలకు మంచి జరుగుతుందా? మంచిగా జరుగుతుంది, చెడేం జరుగుతుంది. కానీ ఆయన తలపెట్టాడుగా. ఇప్పటికీ కొంతమంది ఆయన డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చని మాట్లాడతారు. తెచ్చలేదు చాలా బాగుంది గట్టినోళ్ళు చెప్పింది. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరు బురజలతో ఉంటారు అంతా. ఆయన నెంబర్ 1 అండి. ఆయన అన్న వాళ్ళందరికీ ఇబ్బంది. ఆయన అసలు. సో డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు? సూపర్. ఎలాంటి మార్పులు గమనించారు మీరు ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అయ్యాక? నిజాయితీగా ఉంటుంది, చేసి చెప్పినా చేసే వ్యక్తిత్వం. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ముఖ్యమంత్రిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇద్దరు కలిసి ఉంటారు. బట్ నా ప్రశ్న నెక్స్ట్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి చాలా మంది కోరుకుంటున్నారు. అవుతాడు. మీరు కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి కావాలని? మీరు ఎందుకు కోరుకుంటున్నారు పవన్ గారు ముఖ్యమంత్రి కావాలని? ఇంకా కొద్దిగా బలంగా ఉంటుంది ఎవరు. ఓకే, చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? ప్రజల మనిషి, ప్రజల కోసం కష్టపడే మనిషి. చాలా థ్యాంక్స్ అన్న. గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని నిజంగా ఆయనకి సినిమాలు ఉండి కూడా పాపం. అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లాంటి, నేను ఎన్టీ రామారావు అభిమానినో కాదు అది వేరే విషయం అండి, చెప్తున్నా సార్. మామూలుగా ఆయన నుండి కూడా ఆయన ఎంత తిరగంటే చాలా కష్టం. ఏదో చేద్దామని వచ్చారు ప్రజల్లోకి, ఆయన రాజకీయాల్లోకి వచ్చినందుకు ప్రజలకన్నా మంచి జరుగుతుంది. ఆయన వల్ల మంచి జరుగుతుంది సార్, డెఫినెట్ జరుగుతుంది. ఇప్పటి వరకు జరుగుతుంది, ఇంకా జరుగుతుంది కూడా. డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ గారి పని? చాలా బాగుంది సార్, చాలా బాగుంది, చాలా బాగుంది. అంతా చంద్రబాబు గారి దయ అనుకోండి. చంద్రబాబు గారు లాంటి వ్యక్తి దొరకలేదు. ఆయన సీనియర్, ఈయన గురించి మనం మాట్లాడుకుంటే కొత్తగా వచ్చారు కాబట్టి ఓకే సార్. ఆ పదవికి న్యాయం చేస్తున్నారా? బ్రహ్మాండంగా సార్, నెంబర్ 1 సార్. ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు జనాలు కొంతమంది. చాలా తప్పు సార్, తప్పు, చాలా తప్పు. అంటే కొద్దిగా చదువుకున్నా సార్, నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. చెప్తున్నా కదా సార్, ఆ రోజుల్లో డిగ్రీ అంటే ఎక్కువే. అంటే ఇప్పుడు మీరేమనుకుంటారు, సినిమాలు చేయాలనుకుంటున్నారా, రాజకీయాలు ఉండాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారా? సినిమాలు ఆయన ఇష్టం అండి, అది సినిమా చేయడానికి మనం సార్. అవునవును, ఆయన చెప్తున్నారు కదా సార్, ఆయన చెప్పారండి అయ్యా నా వృత్తి అది అన్నారు. తప్పేమో సార్ అది. ఏంటి ఆయన తిట్టే చాలా బాగుంది సార్, పవన్ గారిని వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి. ఇంకా అలాంటి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు పవన్ గారు? నా అభిప్రాయం అంటే పవన్ గారు బ్రహ్మాండం సార్, నెంబర్ 1 సార్. పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్. థ్యాంక్ యూ. కళ్యాణ్ గారు మీరు మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ కూడా చాలా మంచి మనిషి అండి. బీదలు కానీ ఎవరైనా ఆపదం అంటే ఆదుకోవడం కానీ ముందుండండి. సో ఉప ముఖ్యమంత్రిగా పవన్ గారి పనితీరు ఎలా అనిపించింది? చాలా బాగుందండి, ఎక్సలెంట్. ఆయన లేకపోతే ఈ కుటుంబ ప్రభుత్వం ఉండదు. అంటే వచ్చిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత అడిగేది, గెలిచిన తర్వాత మంచి జరిగిందా అంటే ఆయన వల్ల? చాలా మంచి జరిగింది.
అంటే మనం చూసుకుంటే ఎలాంటి మార్పులు చూసారండి డిప్యూటీ సీఎం అయ్యాక? డిప్యూటీ సీఎం అయినాక చాలా మార్పులు ఆయన నోటి ఆవేశం తగ్గింది. ఓకే. చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అయినా చాలా మంచి. సో తన పదవికి న్యాయం చేస్తున్నారు. చాలా చేస్తాను. ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుని తిరుగుతున్నారు అంత అన్నారు సీన్ లేదండి. ఆయన చేసే ప్రతి పైసాకు ప్రజలకే ఇస్తాడు తప్ప ఆయనకి సొంతంగా ఏం చేస్తాడు. మరి ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ గారు తిట్టే వాళ్ళు తిట్టనే ఉంటారండి. మామూలు అది వాళ్ళని ఏమన్నా వాళ్ళ విధేయతకే వదిలేదు. అంటే ఎంత ఫైనల్గా ఒక మాట మీ అభిప్రాయంలో పవన్ గారి గురించి ఏం చెప్తారంటే ఒక్క మాటలో? ఎక్సలెంట్ మనిషి అండి. థ్యాంక్ యూ. విషయం, సో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ వల్లేనండి టీడీపీకి కొంచెం సపోర్ట్గా ఉంది. అది ఓకే. గెలిచిన తర్వాత చేస్తున్నాడు, తన వంతుగా తను కష్టపడుతున్నాడు, వర్క్ చేస్తున్నాడు. సో ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పని? బాగున్నారు. మీరంటే పవన్ గారు అనగానే ఒక స్మైల్ వచ్చింది. ఇష్టమా పవన్ గారు అంటే? లేదు అంటే క్యారెక్టర్ పరంగా ఇష్టం అండి తను. ఓకే. మనీ మైండెడ్ కాదు, వ్యక్తిగతంగా. ఓకే ఓకే. యాక్టర్ పరంగా కాదు, వ్యక్తిగతంగా ఇష్టం. అంటే ఇప్పుడు కూడా మాట్లాడేవాళ్ళు ఆయన ఏదో రోపు తినేసాడని మాట్లాడట్లా, ఆయన జీవితం గురించి విమర్శలు చేస్తూ ఉంటారు. అది పర్సనల్, ప్రతి ఒక్కరి లైఫ్లో లేని వాళ్ళు ఎవరు ఉంటారండి. అది సెలబ్రిటీ కాబట్టి మీడియా ముందుకు వచ్చారు, కానీ ప్రతి ఒక్క లైఫ్లో ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి లేని వాళ్ళు ఎవరు ఉంటారు? సో ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూసారు మన రాష్ట్రంలో? తన వంతుగా తను మంచిగా చేస్తున్నాడండి. చాలా మార్పులు తీసుకొస్తున్నాడు. మొన్న తిరుపతి దగ్గర ఏదో ఫైర్ అయినా కూడా ఎమ్మటే యాక్షన్ తీసుకున్నాడు. దానికి ఎవరో రీజన్ ఎవరు వాళ్ళని తీసుకొని కేసు ఫైల్ చేయండి, ఇట్లా తన వంతు తను ట్రై చేస్తున్నాడు. పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటే ఏం లేదండి, ఆల్రెడీ 70-80% కంప్లీట్ అయింది షూటింగ్. మధ్యలో ఆగిపోతే నిర్మాతలకు ప్రాబ్లం అని చెప్పేసి ఆ 20% కంప్లీట్ చేసి సినిమాని రిలీజ్ చేశాడు. అంతే తప్ప ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఉన్నారు కదండి, మళ్ళీ ప్రాబ్లం లేదండి. ఒక సినిమా తీస్తే ప్రాబ్లం ఉంటుందండి. అంటే మీ ఉద్దేశం ఆయన సినిమా చేయాలా, రాజకీయాల్లో రెండు చేయాలి? రెండు చేయాలండి. రెండు పడవల ప్రయాణం తప్పేం లేదండి. తప్పని కాదు, సాధ్యమేనా? కష్టం కాకుండా అంత సాధ్యమే. మనిషి అనుకుంటే ఏదైనా సాధ్యం. అంతే. చివరికి ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే నిజంగా మనిషి పవన్ కళ్యాణ్ తిట్టేవాడు క్యారెక్టర్ లెస్. ఓకే. వాళ్ళకి క్యారెక్టర్ లేని వాళ్ళు వాళ్ళని తిడతారు. అసలు మనీ మైండెడ్ కాదు. మనీ కోసమైతే అసలు రాజకీయాలకు రాడండి అతను. ఒక మూవీ తీసుకుంటే 100 కోట్లు సంపాదించుకుంటాడు, హ్యాపీగా ఏసీలో బతుకుతాడు. అసలు అవసరం లేదు, ప్రజల కోసం పడుతున్నాడు. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? జెన్యూన్ పర్సన్. థ్యాంక్ యూ. గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ ఏముంది, పవన్ కళ్యాణ్ బాగానే చేస్తాడు పాపం. ప్రజల గురించి ఇబ్బంది పడతాడు. పవన్ కళ్యాణ్ కూడా తప్పు, మనం రాజకీయం గురించి మాట్లాడకూడదు, అర్థమైందా? ఇప్పుడు ఎవరు నడుపుతారో వాళ్ళని మనం మెచ్చుకోవాలి. ఇటు నా వైపు చంద్రబాబు గారు అంటే 4వ ముఖ్యమంత్రి, అనుభవం ఉన్న నేత. ఆయన గురించి కొత్తగా మనం మాట్లాడుకునే అవసరం లేదు. అది ఈయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు రాజకీయాల్లోకి. సినిమా వచ్చినందుకు ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుంది ఆయన వల్ల? పవన్ కళ్యాణ్ రాబట్టే చంద్రబాబు సీఎం అయ్యేది. ఓకే. లేకపోతే కష్టమే. వచ్చిన తర్వాత నేను అడిగిన ప్రశ్న వచ్చిన తర్వాత ఏముంది, పవన్ కళ్యాణ్ కూడా బాగానే ఇబ్బంది పడి తిరుగుతాడు, పేదల గురించి పల్లెటూర్లు అంట ఏంటి అడుగుతాడు, బాగానే చేస్తాడు. ప్రజలను ఎక్కడ పట్టించుకోకుండా ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. ఒక నిమిషం మాట్లాడదు, ఆయన మాట్లాడదు. ఒక నిమిషం ఆగండి. పవన్ కళ్యాణ్ ఏంటి చెప్తారు, అభిమానులు ఏమంటారు అంతే అంటారు. అర్థమైందా? అంటే మీరేమనుకుంటున్నారు, ఆయన సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? సినిమాలు మరి ఉండడు, ఓకే, రాజకీయాల్లో ఉంటాడు. రాజకీయాల్లో ఎందుకంటే నెక్స్ట్ చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ వస్తాడు, లేదని లోకేష్ వస్తాడు. అంతేలే, చెయ్యము. అర్థమైంది? ముగ్గురు ఇద్దరు ఉన్నారు. సో చివరిగా వ్యక్తిగతంగా విమర్శించేసే వాళ్ళకి అంటే తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే? తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టే వాళ్ళకి మనం ఎప్పుడు చెప్పకూడదు. అంటే చెప్పామనుకో బాధపడతారు. ఓకే, నీకు అర్థమైంది చిన్న. ఇటు నా వైపు ఇప్పుడు నిన్ను అన్నావు అనుకో, నువ్వే బాధపడతావు. అది అన్నిటికీ ఏంటంటే ఎవరిని మనం తిట్టకూడదు. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే కడుపు నిండా పెడతాడు, అది మెచ్చుకోవాలా మనం. జగన్ ఏంటంటే పెయింటింగ్లు వేసాడు, ఫోటోలు పెట్టాడు, ఒక్క ఫోటో కూడా పెట్టలేదు. దానికి ఎందుకు పెయింటింగ్లు వేయాలి, ఫోటోలు పెట్టాలి? అది మెయిన్. పార్టీ సమస్య కాదు, నేను జగన్ పార్టీ కాదు, నేను జగనే. నేను జగనే. నేను సుఖం ఉంది. ఇప్పుడు రంగు వేసాము, దానికి ఫోటో పెట్టామంటే నడపాలా అన్న, అర్థమైంది? అన్నకండి ఇప్పుడు ఎంతమంది తింటానండి, 5 రూపాయలకి ఏమవుతుంది, టీ రాకుంటుంది, టీ 20 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు 2 ప్లేట్లు తిన్నాను రాగి ఇడ్లీ 10 రూపాయలు ఇచ్చి, మధ్యాహ్నం 2 దాకా భోజనం అక్కర్లేదు. మధ్యాహ్నం 10 రూపాయలు పెడితే కడుపు నిండిపోద్ది, ఫినిష్. 20 రూపాయలతో ఫినిష్. ఇంకా అంతకంటే ఇంకేటి కావాలి మనకి? సాయంత్రం 10, అప్పుడు ఎంత అవుతుంది? 30 రూపాయలు తాగు. ఆయన అభిప్రాయం చెప్పండి. పిల్లలు ఇంటికట్టి తినరా అంటే అంటే పిల్ల కూడా ఇప్పుడు అలక్క తాగు. ఇప్పుడు నీ డ్యూటీ చేస్తాను తింటాను, ఇంటికి వెళ్ళి తిన్నాగా. మొత్తంగా ఒక్క మాటలో ఏం చెప్తారంటే
ఆ? ఆ? ఒక్క మాటలో ఏం ఏంటి? చెప్తారంటే పవన్ గారి గురించి ఆ? ఒకే ఒక మాటలో మీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా బాగానే నడుపుతాడండి. ఓకే. పవన్ కళ్యాణ్ తిరగలేదు. ఓకే. అర్థమైందా? ఏ లొసుకున్నా పీకేస్తాడు చంద్రబాబుని. ఓకే. ఇప్పుడు ఒక రోజు 2 రోజులు పెట్రోల్ బంకుల దగ్గర తన్నుకున్నాము. ఆ? ఆ, మోయిలీనే గజగజలు ఆడించినాడు అవును చంద్రబాబు. ఓకే. ఇలాగైతే మనం అవ్వదు. నెక్స్ట్ మన సీట్లు ఖాళీ చేస్తారు ప్రజలు. వాళ్ళు ఉండబెట్టే మన సీఎం నువ్వు ప్రధానమంత్రి ఉన్నావు, సోనియా గాంధీ కంటే ఎక్కువ కాదు నువ్వు అనేసి ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ లారీలు ఎక్కడికారు బంకులు ఫుల్ స్టాకింగ్. అది చాలు, ఇంకేంటి అంతే. అంతకంటే ఏం కావాలి? ప్రతి సిమెంట్ రోడ్డు, తారు రోడ్లు. మా ఊరు ఉంది వైజాగ్, సో మొత్తం అయితే నచ్చింది. గడ్డ దాకా వేసాడు తారు. అదేలే. ఇంక అంతకంటే ఏంటి కావాలి? అంతే.